ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఈ టైప్ ఇస్తున్నాడు అనమాట, A2B3 A2B3 ఇలాంటివి ఏమైనా సాల్ట్ మీకు తెలుసా? Al2SO4 థ్రైస్, ఇదిగోండి సాల్ట్. ఇప్పుడు దీనికి మీరు వాడు కేఎస్పి రాయమంటాడు. కేఎస్పి రాయమంటే 2 స్క్వేర్ 3 క్యూబ్ S⁻2+3. చూడండి ఈజీగా రాయొచ్చు. ఎందుకంటే ఎక్స్ వాల్యూ అంతా 2, వై వాల్యూ 3, S⁻x+5. దెన్ కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు 108 S⁻5 వస్తుంది. 108 S⁻5 దీనికి కేఎస్పి. అయితే వాడు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాడండి. మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఆర్ యూనిట్స్ ఆఫ్ ఎస్కి యూనిట్స్ ఏంటి చెప్పగలరా ఎవరన్నా? ఎస్ అంటేనే కాన్సన్ట్రేషన్, ఎస్కి యూనిట్స్ ఏంటి మోల్ పర్ లీటర్. సార్ ఇదేంటుంది సార్, సింపులే కదా. ఎస్ మోల్ పర్ లీటర్. బట్ వాడు అడుగుతుందండి, వాట్ ఆర్ యూనిట్స్ ఆఫ్ కేఎస్పి ఆఫ్ గివెన్ సాల్ట్. కేఎస్పికి యూనిట్స్ ఉంటాయి, మళ్ళీ కేఎస్పికి యూనిట్స్ ఉంటాయి. ఏంటో తెలుసా? కేఎస్పి యూనిట్స్ మోల్ పర్ లీటర్ డివైడెడ్ బై X+5, మోల్ పర్ లీటర్ X+5. సో దీనికి యూనిట్స్ ఉంటాయండి కేఎస్పికి. ఏంటి యూనిట్స్? మోల్ పర్ లీటర్. సో నౌ 2+3. సో యూనిట్స్ ఏంటి అవుతాయండి అంటే మోల్ పవర్ 5, లీటర్ పవర్ -5 ఇది కూడా అవుతుందండి. సో అవి యూనిట్స్ అంటాం అనమాట కేఎస్పి యూనిట్స్. అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఇంకో టైపు డివైడ్ చేసి ఇచ్చే టైప్ కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాడు ఇలాగ అడుగుతాడు, ఏంటంటాడు, వాట్ ఈస్ ద సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఆఫ్ what is solubility product of AlCl3 if its solubility is 2 into 10⁻³ mole per liter at 25 degrees centigrade. ఇలాగ ఇస్తున్నానండి క్వశ్చన్. at 25 degrees centigrade. వాట్ ఈజ్ ద ఆన్సర్? ఈ మోడల్ బిట్ కూడా మీకు ఎక్కువగా ఇస్తున్నాడు. అయితే మీకు తెలుసు, జనరల్గా మీరు AlCl3 తెలుసుకున్నారంటే జనరల్గా సొల్యూషన్లో ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 3. దెన్ వాట్ ఈజ్ కేఎస్పి? 1/1, 3/3, S⁻1+3. దెన్ కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు 27 S⁻4. ఎస్ వాల్యూ మనకు తెలుసు, వాడే ఇచ్చాడు. ఇదిగోండి సాల్బిలిటీ 2 into 10⁻³ సాల్బిలిటీ హోల్ పవర్ 4. 27 into 2/4, 2/4 into 10⁻12. వాట్ ఆర్ యూనిట్స్? మోల్ పర్ లీటర్ X+5 1+3 ఇలా కూడా రాసుకోవచ్చండి. అంటే 27 into 16 into 10⁻12. then multiply చేస్తే ఆన్సర్. నాట్ జస్ట్ కంప్లీట్ అయిపోయింది. See, first problem, the solubility of BS4 in water 2.33 into 10⁻³ gram per liter. Its solubility product will be. ఇది ఎలా చేస్తాం? ఇక్కడ యాక్చువల్గా అయితే మీ సొల్యూషన్ చూడండి. యాక్చువల్గా అయితే మీరు సొల్యూషను BS4 మీన్స్ X value 1, Y value 1. Then what is KSP? 1/1,
1 power 1, S power 1 plus 1. Then Ksp is S square. But S value is not its S value. S value must be taken in mole per liter. అక్కడ గ్రామ్ పర్ ఎంఎల్ అని ఇచ్చాడండి. చూసారంటే గ్రామ్స్లో ఇచ్చాడు. బట్ యూ మస్ట్ టేక్ ఇన్ మోల్స్. సో గివెన్ వెయిట్ ఎంత ఇచ్చాడో చూడండి. వెయిట్ 2.33 ఇంటూ 10⁻³ గ్రామ్స్ అండి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, n is equal to 2.33 10⁻³ divided by gram molecular weight 233. So it is exactly multiple with 100 divided with 100. Multiple with 100 means 233 into cancel 10⁻³ and here 100 also present here. So it is 10⁻⁵. Mole per liter. See, liter, they given only liters. So then solubility is equal to 10⁻⁵ m, because they given only in liters. So solubility means molarity, nothing but molarity. Molarity ne solubility anta. Ippudu meer veyandi 10⁻⁵ whole square, that is 10⁻⁻10. This is the answer. Mole per liter whole square. Over. This is completed. Now for this problem, the molar solubility of sparingly soluble salt MX4 is S. The solubility product is. So here also given X1 Y4. Then Ksp is equal to 1 power 1, 4 power 4. The S power 1 plus 4. Now here 4 power 4 means how much? 256. Ksp 256 S power 5. బట్ ఇక్కడ మనకు ఉన్న దాంట్లో 256 ఆన్సర్ ఎక్కడ ఉందండి? ఎస్లో ఇచ్చాడండి. నాకు కావాల్సింది ఓన్లీ ఎస్. ఎస్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు కేఎస్పి బై 256. దెన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు కేఎస్పి బై 256 హోల్ పవర్ 1/5. ఈ మోడల్ ఎక్కువ ఇస్తున్నాడండి. చూసారా, చాలా ఈజీ. బట్ ఆ మోడల్ మీరు చెక్ చేసుకొని రాసుకోండి. కంప్లీట్ అయిపోయింది, నోట్ చేసుకున్నాం. ఓవర్. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. డౌట్ ఏమైనా ఉందా? If the solubility product of MOH is 1 into 10⁻⁻10 mole square dot dm power -2, then pH of saturated solution aqueous MOH solution will be. ఈ మోడల్ ఇస్తారు. ఇప్పుడు దీని మోడల్ ఏంటంటే MOH మీన్స్ M plus OH minus. See, it is known as S. It is known as S. S means solubility. S means solubility. Then Ksp is equal to S power 1 plus 1. So S square. But they given S means solubility. S square is equal to root Ksp. S is equal to root Ksp. So Ksp value is 10⁻⁻10. Then it is 10⁻⁻5. It is given solubility of base OH minus. S is OH minus. Then POH is equal to minus log OH minus. So it is minus log 10⁻⁻5. We'll get 5. Now pH is equal to 14 minus POH. Then 14 minus 5, 9. So answer is 9. Write down. So this model is very, very important model to calculate pH value from solubility product.